అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్కి స్వాగతం. మన గార్డెన్లో ఉన్న వంకాయ చెట్టు అండి ఇది. ఒకే ఒక్క చెట్టు అండి. చెట్టుకు చూడండి, చెట్టు నిండా కాత ఎంత విరగ కాసిందో, గుత్తులు గుత్తులుగా కాసిందండి. ఈ వంకాయ చెట్టుకు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కేజీ నుంచి కేజీన్నర వరకు హార్వెస్ట్ వెళ్తుందండి. అంత బాగా హార్వెస్ట్ వెళ్తుంది. మళ్ళీ ఒక్క పుచ్చు కూడా ఉండదండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో ప్లాంట్ కూడా, వంకాయలు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ వంకాయ చెట్టుకు నేను వారానికి 2 సార్లు హార్వెస్ట్ చేస్తానండి. 2 సార్లు హార్వెస్ట్ చేసినప్పటికీ కూడా కిలో నుంచి కిలోన్నర వరకు ఈజీగా వస్తాయండి హార్వెస్ట్కి. అంత బాగా కాత కాస్తుంది. కంటిన్యూగా పూత పిందె పడుతూనే ఉంటుందన్నమాట. మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడే చిన్న చిన్న పిందెలు పూత కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి వారానికి 2 సార్లు హార్వెస్ట్ చేసినా కూడా మనకు కాత వస్తుందన్నమాట. నేను వంకాయ మొక్కల్ని మొత్తం నీళ్ళలో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒక్కసారి మనము వంకాయ మొక్కలు నాటుకుంటే మనకు 2-3 ఇయర్స్ వరకు కంటిన్యూగా హార్వెస్ట్ ఇస్తాయి. కాబట్టి సంవత్సరం అంతా ఇస్తుంది. ఈ సీజన్ ఆ సీజన్ అంటూ ఏమీ ఉండవు. కాబట్టి నీళ్ళలో పెట్టుకుంటే కొద్దిగా స్ట్రాంగ్గా పెరుగుతుందని నేను నీళ్ళలో పెడతాను. ఇది 3 మంత్స్ మొక్క అండి. వంకాయ మొక్కలు తొందరగా ఎదుగుతాయి. ఓకే అండి. వంకాయ చెట్టు నిండా కాత విరగగాయాలి, మనకు ఎప్పుడు హార్వెస్ట్ చేసినా కేజీకి మించకుండా హార్వెస్ట్ వెళ్ళాలి అంటే మన పెరట్లో అయినా టెర్రస్ గార్డెన్లో అయినా ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది సీడ్ నుంచి హార్వెస్ట్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఇలాంటిది ఒక చిన్న తొట్టి తీసుకోవాలండి. ఖచ్చితంగా దానికి ఒక చిన్న హోల్ చేసుకోవాలి. అప్పుడే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే లీక్ అయిపోతాయి. ఆ హోల్ పైన ఒక చిన్న రాయి పెట్టుకొని దాంట్లో మనం కోకోపీట్ వేసుకోవాలండి. ఇది ఓన్లీ కోకోపీట్ అన్నమాట. ఈ కోకోపీట్ నేను ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్న కోకోపీట్ అండి. కోకోపీట్ వాడేటప్పుడు బాగా మాగిన కోకోపీట్ అండి. పాత కోకోపీట్ మాత్రమే వాడాలి. ఈ కోకోపీట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అందుబాటులో ఉంటుంది. అలాగే నర్సరీలలో కూడా దొరుకుతుందండి. మేబీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాప్లలో కూడా దొరకచ్చు. ఇలా తొట్లో కోకోపీట్ వేసుకున్న తర్వాత ముందుగా మనం నీళ్ళతో మొత్తం తడి చేయాలండి. ఎందుకంటే కోకోపీట్ లైట్ వెయిట్ ఉంటుంది కదా. మనం సీడ్ వేసిన వెంటనే మనం నీళ్ళు పోయడం వల్ల ఆ లోపలికి వెళ్ళిపోయి మొలకెత్తవు. కాబట్టి ఎప్పుడైనా ఓన్లీ కోకోపీట్ వాడేటప్పుడు ఫస్ట్ మనం నీళ్లు వేసుకొని కోకోపీట్ తడి చేసుకున్న తర్వాతనే సీడ్స్ వేసుకోవాలి. చూడండి ఎన్ని నీళ్లు పోసినా ఈజీగా లాగేసుకుంటుందండి కోకోపీట్. ఇప్పుడు ఇందులో మనము వంకాయ విత్తనాలు వేసుకుందాం. ఇవి నల్ల వంకాయ విత్తనాలండి. నేను ఒక 5-6 మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. వేయకూడదు. ఎప్పుడైనా కూడా మనం వంకాయ సీడ్స్ వేసేటప్పుడు దూరంగా వేసుకోవాలి. అవి ఒక 4-5 ఇంచుల మొక్కలు అయిన తర్వాత కూడా మనం ఈజీగా ఒక మొక్కకు ఇంకొక మొక్క డిస్టర్బ్ అవ్వకుండా తీయగలగాలి. అట్లా వేసుకోవాలన్నమాట. ఒక 5-6 మొక్కలు ఉంటే చాలండి. వంకాయ మొక్కలు ఫుల్ హార్వెస్ట్ అవే తినలేకపోతాం అన్నమాట. అంత కాత కాస్తుంది. అలా దూరం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిపైన ఒక్క లేయరు మళ్ళీ కోకోపీట్ వేసుకోవాలి. కోకోపీట్లో సీడ్స్ వేయడం వల్ల మొక్కలు పెద్దగా అయిన తర్వాత మనం వేరే తొట్లకు మార్చుకునేటప్పుడు ఈజీగా తీయొచ్చండి. డిస్టర్బ్ అవ్వ మొక్కలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఓన్లీ కోకోపీట్లోనే మనము ఈ సీడ్స్ వేసుకోవాలి. ఇలా ఒక లేయరు మనం కోకోపీట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు కొంచెం ఫోర్సిబుల్గా చల్లకుండా చేత్తో ఇట్లా చల్లితే సరిపోతుందండి. ఇలా సీడ్స్ వేసిన తర్వాత డైరెక్ట్ ఎండలో పెట్టకుండా నీడకు పెట్టే ప్రయత్నం చేయాలి. లేదంటే ఏదన్నా పెద్ద చెట్లు మొదట్లో పెట్టేయాలండి. మనకు మొలకెత్తేంత వరకు కొద్దిగా నీడ కొంచెంలాగానే చూసుకోవాలి. తర్వాత రోజుకొకసారి ఇలా నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది. మనకు ఒక వారం 10 రోజులకు మెల్లగా మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి. ఒక 4-5 ఇంచుల మొలకలు అయ్యేంత వరకు ఈ తొట్లోనే పెంచుకొని 4-5 ఇంచుల తర్వాత మొక్కల్ని మనము పెద్ద తొట్లోకి మార్చుకోవాలి. హార్వెస్ట్ చేసుకుంటూ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అలా 5-6 ఇంచుల మొక్కలు అయిన తర్వాత పెద్ద తొట్లోకి మార్చుకోవాలండి. తొట్లలో పెంచే వాళ్ళైతే ఖచ్చితంగా కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకోవాలండి. లేదంటే మొక్కలు మంచిగా ఎదగవు. చూస్తున్నాం కదా ఒక్కొక్క మొక్క ఎంత పెద్దగా అయిందో. అలాంటప్పుడు కంటైనర్ పెద్దగా ఉంటేనే మనకు మొక్క సపోర్ట్ చేస్తుందండి. లేకపోతే మొక్కలు ఎదగవు, మనకు హార్వెస్ట్ రాదు. తొట్లో పెట్టేటప్పుడు 1-2 మొక్కలు మాత్రం పెట్టాలండి. అవి కూడా ఒక దూరంగా పెట్టాలి. మట్టిలో అయితే కొంచెం ప్లేస్ మంచిగా ఉన్న ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఖచ్చితంగా పాట్ మిక్స్డ్ సాయిల్లోనే ఈ వంకాయ మొక్కలు అయితే నాటుకోవాలండి. కానీ ఈ వంకాయ మొక్కలు నాటుకునేటప్పుడు మాత్రము ఆ పాట్ మిక్స్డ్ సాయిల్లో ఖచ్చితంగా బోన్ మిల్ యాడ్ చేయాలండి. 1 కప్పు బోన్ మిల్లో
1 కప్పు మస్టర్డ్ కేక్ అండి, అది పౌడర్ చేసి వేసుకోవాలి. 1 కప్పు అంటే 2 గుప్పిళ్ళ మస్టర్డ్ కేక్ పౌడరు, 2 గుప్పిళ్ళ బోన్ మీలు. ఈ 2 ఎరువులు ఖచ్చితంగా మనం సాయిల్ మిక్స్లో కలుపుకొని మొక్క నాటుకోవడం వల్ల మొక్క ఫాస్ట్గా పెరగడమే కాకుండా పూత కాత తొందరగా స్టార్ట్ అయిపోతాయి. ఇలా చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాత విరగ కాస్తుందండి, నాది గ్యారంటీ. అలాగే అన్ని మొక్కలకి ఇచ్చినట్లే నీళ్ళు ప్రతిరోజు ఇవ్వాలి. కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ వారంకి ఒకసారి ఇవ్వాలి. మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజరు నెలకు ఒకసారి ఇవ్వాలి. అలాగే 2-3 నెలలకు ఒక్కసారి మాత్రము కంపోస్ట్ మొక్క మొదట్లో వేయడానికి ప్రయత్నం చేయాలి. కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఏం లేదండి, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మనం కూరగాయలు కట్ చేసినవి అన్ని వేస్టేజ్ అంతా ఒక కన్నులో వేసి ఒక 2-3 రోజులు ఉంచేసి ఆ నీళ్లు మనం మొక్క మొదట్లో పోసేస్తే సరిపోతుంది. మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజరు అలాగే పాటి మిక్సర్ సైడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చండి. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మాత్రం మెయింటెనెన్స్ చేస్తే చాలండి, చెట్టు నిండా కాత విరగగా వస్తుందన్నమాట. మనకు ఖచ్చితంగా కేజీ నుంచి 2 కేజీల వరకు హార్వెస్ట్ వెళ్తుంది. చూడండి మన హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో. ఒక్క పుచ్చు అంటే ఒక్క పుచ్చు కూడా ఉండదండి. చూడండి చెట్టుకి ఎన్ని కాయలు అయినాయో. నేనైతే నా వంకాయ చెట్లు ఇట్లనే పెంచుతానండి. ఈ ఒక్క వంకాయ చెట్టు హార్వెస్ట్ మాత్రం మీకు చూపించాను. ఇంకా 3-4 రకాల వంకాయ చెట్లు మన గార్డెన్లో ఉన్నాయి. చూడండి ఈ మాత్రం మెయింటెనెన్స్ కామన్ అండి, ఖచ్చితంగా చేయాల్సిందే మంచి హార్వెస్ట్ కావాలి అంటే. చూసాం కదండి వంకాయ సీడ్స్ ఎలా వేసుకోవాలో, మొక్కల్ని ఎలా పెంచాలో. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ఈ వంకాయ మొక్కల్ని పెంచి చూడండి, హార్వెస్ట్ మీరే చూస్తారండి. అమేజింగ్ హార్వెస్ట్ వెళ్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.